జునైద్ షేక్ వీడియో ఈరోజు ఏం తెలుసుకుంటున్నామంటే పోటీలు ఎలా పెంచుతున్నారు. మనం చిన్న షెడ్లో రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి. ఒక్కసారి మనము త్వరగా చూసేద్దాం. దాని గురించి టోటల్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో ఒక్కసారి రండి లోపలి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రకరకాల బ్రీడ్స్ అనేది వీళ్ళు పెంచారు. ఇదొకటి, తర్వాత ఇక్కడ ఒకటి చిన్నది. దీని ఫేస్ చూసారా ఎలా ఉంది? నేనే చూసి షాక్ అవుతున్నా. ఇది హంటల్ బ్రీడ్ అండి. ఇది మీ సైడ్ దీనికి ఏమంటారో ఒక్కసారి నాకు మెసేజ్ పెట్టండి, లేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని చూసారా ఎంత పెద్దగా వచ్చిందో. ఇది అనేది హంటల్ బ్రీడ్ అండి. ఇది మేల్ అండి, ఇది ఫీమేల్ కాదు, ఇది మేల్ బ్రీడ్. సో ఇక్కడ చూసినట్టయితే ఇది కోటా బ్రీడ్ అంట అండి. మీ సైడ్ దీన్ని ఏమంటారో ఒక్కసారి చూడండి, దగ్గర నుంచి చూడండి దాన్ని. దీన్ని కోటా బ్రీడ్ అంటారు. దీని చెవులు చూసారా ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇప్పుడు దగ్గర నుంచి చూడండి. దీని ఫేస్ చూసారా? దీని పళ్ళు 4 పళ్ళు మీద ఉంది. దీని ఫేస్ అయితే ఇలా ఉంది. సో దీని ఒక్కొక్క చెవు నా చెయ్యి అంత పెద్దగా ఉందండి అసలు. సో ఇది కోటా బ్రీడ్ అండి. ఇదంతా లెంత్ చూసేది దీన్ని. ఓకే, నెక్స్ట్ మనము అక్కడ చూద్దాం. సో ఇక్కడ ఇది కూడా దీనికి 2 క్రాస్ బ్రీడ్ అంట అండి. ఇది వచ్చేసి క్రాస్ బ్రీడ్. దీని చెవులు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది ఒకటి. ఇంకోటి ఇక్కడ మనకు బక్రీద్ పర్పస్గా ఒకటి పెద్దగా లైవ్ వెయిట్ 120 కిలో ఉన్న ఒక పోటేల్ ఉంది. ఒక్కసారి దాన్ని కూడా చూద్దాం మనము. ఇక్కడ చూసారా? దగ్గర నుంచి చూడండి మీరు. ఇది కూడా లైవ్ వెయిట్ 120 కిలోస్ ఉందండి దీనికి. సో ఒక్కసారి మనం చూద్దాం దీన్ని. చూడండి. ఓకే, ఇటు సైడ్ నుంచి చూడండి. ఇక్కడ చూడండి. దీని వెయిట్ వచ్చేసి 110 కిలోస్ అయితే ఉందండి. ఈ ఫామ్లో వీళ్ళు డైలీ మేత మామూలుగా మనం పచ్చిగడ్డి, ఈ ఎండాకాలం కాబట్టి వీళ్ళు మనకి బుడ్డల పొట్టు వేయడం అయితే జరుగుతుంది. తర్వాత విషయంకి వస్తే వీళ్ళు దానలక్క పొద్దున మార్నింగ్ మొక్కజొన్న ఇస్తున్నారు, ఈవినింగ్ సద్దలు ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత డైలీ లివర్ టానిక్, కాల్షియం అనేది కూడా వేయడం జరుగుతుంది. మీకు లివర్ టానిక్ గురించి, ట్రైబివేట్ ఇంజెక్షన్ గురించి నేను వీడియోస్ తీశాను, లాస్ట్ వీడియోలో చూడండి. తర్వాత షెడ్ విషయానికి వస్తే ఇక్కడ షెడ్ చూసినట్టయితే దీనికి ఫ్యాన్స్ పెట్టారు, తర్వాత లైటింగ్ పెట్టారు దోమలు రాకుండా. తర్వాత దీనికి ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్ అయితే పెట్టాల్సిందే. సో ఇక్కడ కూడా అది పోటేల్ ఉందండి, చూసారా? ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ ఒకటి చూసినట్టయితే ఇది కోటా బ్రీడ్ అండి. ఇది కూడా కోటా బ్రీడ్ అని ఉందండి. ఇది చూడండి దీని ఫేస్. ఇది ఫీమేల్ అండి. దీన్ని చూసారా? దీని చెవు అయినా కానీ, దీని ఫేస్ అయినా కానీ ఇది కోటా బ్రీడ్ అండి. ఇది మంచిగా, ఇది లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటాయండి కోటా బ్రీడ్. సో ఇది మనము వచ్చిన ఇక్కడ పోటేల షెడ్లో చూసాము. ఇక్కడ ఒక్కసారి మీరు అంతా చూసినట్టయితే వీళ్ళు తర్వాత దీనికి వరిగడ్డి కూడా తినడం అయితే వీళ్ళు అలవాటు చేశారండి ఈ బ్రీడ్స్కి. నార్మల్గా ఒక విషయం చెప్తున్నాను, ఇట్లాంటి గోట్ బ్రీడ్స్, కోటా అయినా కానీ, జమునాపరి అయినా కానీ, డక్కన్ బ్రీడ్ అయినా కానీ, గోట్ బ్రీడ్స్ అయితే త్వరగా ఈజీగా సర్వైవ్ అయిపోతాయి. ఈ షీప్ బ్రీడ్స్, ఇలాంటి బ్రీడ్స్ని త్వరగా రోగాలు రావడం అలాంటివి అయితే జరుగుతుంటాయి. మీకు ఈ గోట్ వల్ల ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ బ్రీడ్స్లో ఏవేవి బ్రీడ్స్ ఉన్నాయో అనేది నాకు ఒక్కొక్కసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.